కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద నిత్య అన్నదాన పథకాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఘనంగా ప్రారంభించారు. తిరుమల తరహాలోని ఇక్కడ కూడా భక్తులకు 3 పూటల ఉచిత అన్నప్రసాద వితరణ అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం 4.35 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే 20.15 కోట్లతో ఒంటిమిట్ట చెరువులో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ప్రకటించారు. సీతారాముల కళ్యాణానికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని చైర్మన్ తెలిపారు. ब्रह्मा